హాయ్ వెల్కమ్ టు సంతు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనబడి నాడు నేడు ఫేజ్ 1 ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగింది. ఈ క్రమంలో ఫేజ్ 1 ద్వారా పూర్తి అయిన నాడు నేడు పాఠశాలని సంబంధిత గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వారు ఈ యొక్క ఆడిట్ ప్రాసెస్ని పూర్తి చేయాలని గైడ్లైన్స్ని విడుదల చేసి ఉన్నారు. అయితే ఈ యొక్క పూర్తి ప్రాసెస్ అంతా కూడా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా పూర్తి ప్రాసెస్ని బెనిఫిషరీ అవుట్ రీచ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా పూర్తి చేయాలని తెలియజేసి ఉన్నారు. అయితే ఈ యొక్క పూర్తి ప్రాసెస్ని సెప్టెంబర్ 7 లోపల నాడు నేడు ఫేజ్ 1 అన్ని పాఠశాలను పూర్తి చేయాలని తెలియజేసి ఉన్నారు. అయితే ఈ యొక్క బెనిఫిషరీ అవుట్ రీచ్ మొబైల్ అప్లికేషన్ అనేది ఇప్పటికీ గ్రామ వార్డు సచివాలయంలో ఈ యొక్క అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే బెనిఫిషరీ అవుట్ రీచ్ మొబైల్ యాప్ ఈ విధముగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా ఆ యొక్క బెనిఫిషరీ అవుట్ రీచ్ లాగిన్ అని ఆధార్ నెంబర్ ఈ విధంగా చూపిస్తుంది. కింద చెక్ బాక్స్ చూపిస్తుంది. ఆ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ లేదా ఐరిస్ అనే 2 ఆప్షన్స్ ద్వారా ఆ సంబంధిత ఎంప్లాయీ థంబ్ అథెంటికేషన్ వేసి లాగిన్ అవ్వాలి. ఈ విధముగా హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక కొత్త మాడ్యూల్ని ఇన్సర్ట్ చేసి ఉన్నారు. మనబడి నాడు నేడు ఫేజ్ 1 ఆడిట్ అనే మాడ్యూల్ని ఇన్సర్ట్ చేసి ఉన్నారు. ఈ యొక్క మాడ్యూల్పై క్లిక్ చేసినట్లయితే మరొక 2 సబ్ మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. వెరిఫికేషన్ లిస్ట్ అని ఒకటి, 2 డాక్యుమెంట్ డౌన్లోడ్ ఆర్ అప్లోడ్ అనే మరొక మాడ్యూల్. ముందుగా వెరిఫికేషన్ లిస్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారి పరిధిలో ఉన్న అన్ని సెక్రటరేట్ కోడ్లు కనిపిస్తాయి. అందులో డ్రాప్ డౌన్లో ఆ సంబంధిత సెక్రటరేట్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారి పరిధిలో ఉన్న అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఆ పాఠశాలపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి సర్వే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్కూల్ డీటెయిల్స్ అని ఆ యొక్క మండలం నేము, స్కూల్ ఐడి కనిపిస్తుంది. ఈ కిందని వెరిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చే టైంకి మనకి ఆర్ఓ ప్లాంట్ సప్లై చేశారా లేదా, ఆర్ఓ ప్లాంట్ ఈజ్ వర్కింగా, స్మార్ట్ టీవీ సప్లై చేశారా లేదా, యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడెడ్ అవైలబుల్ లేదా, అలాగే కాంపౌండ్ వాళ్ళు ఎగ్జిస్టింగా లేదా, టాయిలెట్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, ఈయనే డైలాపేటెడ్ రూమ్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద క్యాంపస్. మన పాఠశాలలో ఏదైనా డైలాపేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి నెంబర్ని ఎంటర్ చేయాలి. సో పెయింటింగ్ టేకెన్ అప్, పెయింటింగ్ పూర్తయిందా లేదా, క్వాలిటీ ఆఫ్ పెయింటింగ్ గుడ్ కండిషన్లో ఉందా, బ్యాడ్ కండిషన్లో ఉందా, పెయింటింగ్ ప్రస్తుతం అన్నది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిచెన్ సెట్ ఉందా లేదా అన్నది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న సమాచారాన్ని సబ్మిట్ చేయాలి. కావున ఆ సంబంధిత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బయోమెట్రిక్, ఐరిస్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా ఈ యొక్క డేటాని సేవ్ చేసి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఆ యొక్క డాక్యుమెంట్స్ని ఈ విధంగా సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని మరలా సిగ్నేచర్స్తో అప్లోడ్ చేయాలి. సో ముందుగా ఈ విధంగా మరొక మాడ్యూల్ అయినటువంటి డాక్యుమెంట్ డౌన్లోడ్ ఆర్ అప్లోడ్, ఈ మాడ్యూల్ ద్వారా ఇప్పటి వరకు వెరిఫికేషన్ లిస్ట్ ద్వారా అప్లోడ్ చేసిన డేటాని డౌన్లోడ్ చేసుకొని ఆ సంబంధిత పాఠశాల హెచ్ఎం గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ వారు సిగ్నేచర్స్ చేసి వాటిని అప్లోడ్ చేయాలి. సో ముందుగా డౌన్లోడ్ చేయాలి. కావున ఆ యొక్క డాక్యుమెంట్ డౌన్లోడ్ ఆర్ అప్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సెలెక్ట్ సెక్రటరేట్ కోడ్ అని చూపిస్తుంది. ఆ సెక్రటరేట్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెక్రటరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ స్కూల్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఈ విధంగా డౌన్లోడ్, అప్లోడ్ అనే 2 ఆప్షన్స్ ఎనాబుల్ అయ్యి ఆ మండలం నేము, స్కూల్ ఐడి ఈ విధంగా వస్తుంది. లిస్ట్ ద్వారా అప్లోడ్ చేసిన డేటాని డౌన్లోడ్ చేసుకోవాలి. కావున డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డాక్యుమెంట్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద డౌన్లోడెడ్ ఫోల్డర్ అని ఈ విధంగా ఓకే అని చూపిస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్ తీసుకొని వాటిపై ఇంజనీరింగ్ అసిస్టెంటు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ మరియు పాఠశాల హెచ్ఎం గారు సిగ్నేచర్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలి. కావున ముందుగా తర్వాత మళ్ళీ ఈ విధంగా అప్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ యొక్క ఫైల్ని చూజ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ ఆ యొక్క వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి
చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బయోమెట్రిక్ ఐరిస్ ద్వారా ఈ యొక్క డేటాని సబ్మిట్ చేయాలి. కావున ఈ విధంగా థంబ్ అథెంటికేషన్ వేసినట్లయితే డాక్యుమెంట్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే విధంగా మనకి వస్తుంది. సో కావున నాడు నేడు ఫేజ్ 1 పూర్తి అయిన పాఠశాలల హెచ్ఎం గారు మీ పరిధిలో ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారిని ఈ యొక్క ప్రాసెస్ని చేయమని తెలియజేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదములతో మీ సంతు క్రియేషన్స్.